హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం దేవుడిపై ప్రజలకు ఉన్న అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. హాయ్ సార్, దేవుడిపై మీ అభిప్రాయం ఏంటి? శివుడాజ్ఞ లేదే సీమైనా కుట్టదంట మా నాన్నగా చెప్పారు. అసలు దేవుడే లేడు. దేవుడు అంటే 2 రూపాయలకి కిలో క్వార్టర్ మా తాగుబోతాలకి పింఛన్ ఇప్పించేవాడు. ఈ ఉంగరం చూసారా? ఈ ఉంగరం నాతో ఉంటే దేవుడు నాతో ఉన్నట్టే. ఇది చాలా పవర్ఫుల్. దేవుడు మాయ కంటే మనిషి కృషి గొప్పదని దేవుడు నాకు చెప్పాడు. ఏంటి? కెమెరా కొంచెం జూమ్ చేయటు. అవును, దేవుడు మాయ కంటే మనిషి కృషి గొప్పదని దేవుడు నాకు చెప్పాడు. కొంచెం డీటెయిల్గా చెప్తారా సార్? దేవుడు మీతో ఎలా మాట్లాడాడు? నేను పెట్టిన ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి. వాట్? వీడి పేరు చందు. వీడికి దేవుడు అంటే పిచ్చి భక్తి. వాడి లైఫ్లో ఏం జరిగినా దేవుడే చేశాడు అనుకుంటాడు. దేవుడు నాతో మాట్లాడడానికి అసలు కారణం వీడే. ఒకరోజు ఏం జరిగిందంటే, హాయ్ రా మామ, నేనే నీ దగ్గరికి వద్దాం అనుకున్నా. ఏంట్రా విషయం? జాబ్ వచ్చింది మామ. కంగ్రాట్స్ మావా. మీ నాన్నకి అన్నీ ఇచ్చాడు, బాగా చదువుకున్నావు, చక్కగా మంచి జాబ్ తెచ్చుకున్నావు. నాదేం లేదురా, అంతా ఆ దేవుడిదయ్యా. చిన్నప్పటి నుంచి కోరుకుందల్లా ఇచ్చాడు. ఇప్పుడు ఆ జాబ్ కూడా ఆయన ఇచ్చాడు. నిజంగానా మావా? దేవుడికి అన్ని పవర్స్ ఉన్నాయా? ఏం అడిగినా ఇస్తాడా? నాకు కూడా ఒక జాబ్ కావాలరా, ఇస్తాడా? అందరు దేవుళ్ళు కాదురా, నేను పూజించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలా పవర్ఫుల్. నేను ఏది అడిగినా ఇస్తాడు. సరే మావా, ఇప్పుడు దాకైతే నేను ఏ గుడికి వెళ్ళలేదు. నువ్వు చెప్తున్నావుగా, ట్రై చేస్తా. సరే మామ, చిన్న పని ఉంది, వెళ్ళొస్తా. ఏంట్రా ఇంత నుంచి అటు ఇటు తిరుగుతున్నావు? వద్దా ఇది కూర్చోదా? ఏంది బాధ అని చెప్పు. మావా, దేవుణ్ణి ఎలా అప్రోచ్ అయితే బాగుండిద్ది అంటావురా? నువ్వు దేవుడి గురించి అడుగుతున్నావు. ఓ పని చేయరా, అమ్మాయిలే రాస్తుంటావు ఒక లవ్ లెటర్లో, అలా దేవుడికి కూడా లవ్ లెటర్ రాయి. లవ్ కాదురా, లెటర్ రాస్తా. లెటర్లో ఏం రాశారు సార్? ఓ జాబ్ పోస్ట్ కావాలని అడిగా. ఏం పోస్ట్ సార్? సీఎమ్మా పిఎమ్మా? ఆ రెండు కాదు, దేవుడి పోస్ట్ అడిగా. ఏంటి డో తెగరాస్తున్నాడు? పోరా బాబు. ఏందిరా ఇది? చూస్తున్నా కానీ హాయ్ గాడ్, ఎలా ఉన్నావు? నేను నిన్ను ఎప్పుడూ పెద్దగా పూజించలా. ఈ లెటర్ నేను నీకు పంపిస్తున్న ఫ్రెండ్ రిక్వెస్ట్ అనుకో. దీని ద్వారా నాకున్న కోరిక నీతో పంచుకుంటున్నా. ఈ భూలోకంలో ఉండే జాబ్స్ నా రేంజ్కి తగ్గట్టుగా లేవు. కాబట్టి మీలా దేవుళ్ళ సుఖంగా స్వర్గంలో కూర్చొని ఉద్యోగం ఇప్పించమని కోరుకుంటున్నా. నువ్వు నిజంగా ఉంటే నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఈ నా పోస్ట్ని లైక్ చేయి. త్వరగా నీ సమాధానాన్ని షేర్ చేస్తావని ఆశిస్తూ, బాయ్. ఇట్లు శివ. దీనిలో నాకు కావాల్సింది రాశా. నీ రిప్లై కోసం వెయిట్ చేస్తా. హలో మాస్టర్, మెసేజ్ పెట్టి 2 రోజులైంది, రిప్లై ఏదండి? అర్థమైందిలే. ఎక్కడ నేను సుఖాలన్నీ అనుభవిస్తానేమోనని నీకు ఇగో కదా. అయినా నిన్న నేను లాభం, ఆ చందుగాడిని అనాలి, వాడికి ఉందిలే. హాయ్ బ్రో. స్వామి
నువ్వు నాతో మాట్లాడుతున్నావా? అది ఇంగ్లీష్లో. నమ్మలేకపోతున్నాను. మీరు ఈ 4G కాలంలో నన్ను కూడా అప్డేట్ చేశారు డ్యూడ్. సరే, అది నిజమే అనుకో. నా జాబ్ మ్యాటర్ ఏం చేసావు? త్వరగా అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేస్తే ఏ కష్టం లేకుండా హ్యాపీగా బతికేస్తా నీకులాగా. నాన్న, నాకు కష్టాలు లేవని ఎవరు చెప్పారు? ఏంటి నీకు కష్టాలా? చా, జోకా? నేను సృష్టించిన జీవుల్లో అన్నిటికంటే మనిషే మోస్ట్ డేంజరస్ గా. వాడు అవసరం కోసం అవసరమైతే నన్ను వస్తువులాగా కూడా వాడతాడు. నీకు కొన్ని విజువల్స్ చూపిస్తాను. సిట్, రిలాక్స్ అండ్ వాచ్. హలో శాంతి, ఈ రోజు నుంచి ఉపవాసం ఉంటున్న వారం పాటు. ఈ రోజు నుంచి ఇడ్లీ, బోండా, దోశ, గారె, చపాతి ఇవి కన్ఫామ్గా ఉపవాసం మటుకు నిష్టగా జరగాలి. నాకు ఒకటి అర్థం కావట్లా. ఉపవాసం అంటే అన్నం తినకుండా టిఫిన్ ఎన్నిసార్లు అయినా తినొచ్చా? ఈ రూల్ నేను ఎవరికి చెప్పలేదే. ఇప్పుడు అసలు బ్యాచ్ దిగుతారు చూడు. తప్పమ్మా, దేవుడికి ఎప్పుడు పెద్ద పెద్ద నోట్లు వేయకూడదు. ₹1 ₹2 వేయాలి. వాడు వేసేది గోరంతా, అడిగేది చాంతాడంతా. ఏమైనా లాజిక్ ఉందా? స్వామి, ఈ చిట్టీలో నా చిన్న చిన్న కోరికలు రాశాను. అవి ఎలాగైనా నువ్వే తీర్చాలి. ఆశకు అద్దుండాలయ్యా. సిగ్గు లేదా ఎన్ని కోరికలు కోరుకోవడానికి? ఏంటి పెద్ద చీటీ? స్వామి, ఈరోజు ఆ అమ్మాయి ప్రేమ విషయం చెప్తా ఉంది. ఒప్పుకుంటా, పెళ్ళి ఇక్కడే చేసుకుంటా, పిల్లల పేర్లు కూడా ఇక్కడే పెడతా, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా ఇక్కడే చేస్తా. ఇదొక్కటి చేయి స్వామి, ఇంకేమీ వద్దు. ఇంకెందుకురా, వాళ్ళ బారసాల్లో మీ షష్ఠపూర్తులు కూడా ఇక్కడే చేసుకొని సావండి. దరిద్రం వదిలిద్ది. వీడు చెప్తున్నాడు మళ్ళీ నా కోరికల గురించి. అంతెందుకు, ఇప్పుడు ఉంది అసలు ఫన్. మీ బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ చూడు. నుదుటి రాతను మార్చేవాడా, ఉచిత సేవలు చేసేవాడా, లంచమడగని ఓ మంచివాడా, లోకమంతా ఏలేవాడా. స్వార్థమంటూ లేనివాడా, బాధలన్నీ తీర్చేవాడా, కోరికలే నెరవేర్చేవాడా, నాకు నువ్వే తోడు నీడా. జూబ్లీ హిల్స్ లో బంగ్లా ఇవ్వు, లేనిచో హైటెక్ సిటీ ఇవ్వు, హైజాక్ అవ్వని ఫ్లైట్ ఒకటివ్వు, వెంట తిరిగే సాటిలైట్ ఇవ్వు. పనికిరాని చవటలకిచ్చి, పరమ బేవాస్ గాళ్ళకిచ్చి, నాకు ఎందుకు ఈయవు పిలిచి, కోట్లకి అధిపతి చైరామెచ్చి. పెట్రోల్ అడగని కారు ఇవ్వు, బిల్లు ఇవ్వని బారు ఇవ్వు, కోరినంత ఫుడ్ పెట్టి, డబ్బులు అడగని హోటల్ ఇవ్వు, ఓట మెరగని రేసులు ఇవ్వు, లాసులాన్ని షేరులు ఇవ్వు, సింగిల్ నెంబర్ లాటరీలు ఇవ్వు, ట్యాక్స్ అడగని ఆస్తులు ఇవ్వు. పనికిరాని చవటలకిచ్చి, పరమ బేవార్స్ గాళ్ళకిచ్చి, పనికిరాని చవటలకిచ్చి, పరమ బేవార్స్ గాళ్ళకిచ్చి, నాకు ఎందుకు ఈయవు పిలిచి, కోట్లకి అధిపతి జయరామెచ్చి. ఏటి ఎలా ఉంది? ఏటి అదిరిపోలా? అమ్మో, ఈ దారుణాలు చుట్టం కంటే వేరే దారి ఎత్తుక్కోవటం నా వల్ల కాదు బాబోయ్. అయినా నీకు ఇన్ని శక్తులు ఉన్నాయి కదా, మరి అందరి కోరికలు తీర్చేయచ్చు కదా. ఎక్కడ నాన్న, మీ వాళ్ళ కోరికలు వినటానికే టైం చాలలే, ఇంక తీర్చేది ఎక్కడ? సరే, మరి నా జాబ్ సంగతి ఏంటి? నీకు అర్థమయ్యేలా చెప్తా విను. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి దారిలో ఒక మామిడి చెట్టు కనిపించింది. ఆ చెట్టుకున్న 2 కాయల్ని కోసుకుందాం అనుకున్నారు. అందులో ఒకడు పక్కనున్న రాయి తీసుకొని వెళ్ళిపోయాడు.
ఇంకొకడు పడేదాకా అక్కడే ఉండి దేవుడి దయ వల్ల అనుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ చాలామంది ఈ రెండో బాపతి. నేను ఎప్పుడూ మొదటి వారినే సపోర్ట్ చేస్తాను. సరే, నాకు క్లారిటీ వచ్చింది. నా తంటాలు నేను పడతా బాబోయ్. ఆల్ ది బెస్ట్ డ్యూడ్. గుడ్ మార్నింగ్ సార్. నీకన్నా నీ బొమ్మలే బాగా మాట్లాడుతున్నాయి. యు ఆర్ సెలెక్టెడ్. గ్రేట్ సార్, మీ కథ చాలా బాగుంది, కానీ నమ్మబుద్ధి కావట్లేదు. చూసారుగా ఫ్రెండ్స్, ఇవి దేవుడిపై జనాలకి ఉన్న రకరకాల అభిప్రాయాలు. తిరిగి మళ్ళీ వేరే టాపిక్తో కలుద్దాం. అంతవరకు బాయ్. మామ, నిజంగా దేవుడు నీతో మాట్లాడా? చెప్పడం మర్చిపోయారా చందు? దేవుడు నీకు విషయం చెప్పమన్నాడు. నీ జాబ్ విషయంలో దేవుడు చేసింది ఏమీ లేదంటరా, అంతా నీ హార్డ్ వర్క్ వల్లే. దేవుడే నీకు చెప్పమన్నాడు. సరేరా, పనుంది, వెళ్ళొస్తా. స్వామి, శివగాడితో ఏదో మాట్లాడావంటగా, అదేదో నాతో మాట్లాడచ్చు. మన ఇద్దరి మధ్య వాడేందుకు? చిన్నప్పటి నుంచి నీకు ఎన్ని పూజలు చేశాను స్వామి, అన్నీ కోరుకుని అన్నీ ఇస్తున్నావు. ఈ చిన్న మాట చెప్పడానికి మధ్యలో వాడేందుకు స్వామి? అదేదో నాతో చెప్పొచ్చుగా స్వామి, చెప్పొచ్చుగా స్వామి. మాట్లాడు స్వామి, ప్లీజ్ మాట్లాడు స్వామి. టెల్ మీయా. చెప్తా, నాకు శివగాడికి ఫోన్ చేస్తా. నాకు హలో హలో శివగా, దేవుడు నీతో ఫస్ట్ ఏం మాట్లాడాడురా? హలో హలోనా? హలో నీకు మళ్ళీ చేస్తా, ఆగు ఒకసారి ఆగు. ఈ మాత్రం దానికి వాడేందుకు స్వామి? అదేదో ఇప్పుడు చెప్పరాదు. హలో అను స్వామి. హలో అను అను హలో అను అను హలో అను అను హలో అనవయ్యా బాబు. హలో అను అనవయ్యా బాబు. ఎక్కడే కూర్చుంటా, నువ్వు అనే వరకు నేను ఎక్కడే కూర్చుంటా. హలో అను అను. నువ్వు హలో అని ఎప్పుడు అంటావో అప్పుడు వరకు ఎక్కడే కూర్చుంటా. అను హలో అను హలో అనవయ్యా బాబు. నువ్వు ఎప్పుడైతే అంటావో అప్పుడు వరకు ఎక్కడే కూర్చుంటా. అను హలో అను హలో 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 హలో. ఏ నువ్వే కదూ, నువ్వేగా, నాకు తెలుసు. శివా. హే, నా పేరు నీకెలా తెలుసు? అయ్యో, నిన్ను గుర్తుపట్టలేకపోవడం అసలు. చిన్నప్పటి నుంచి నీకు ఎన్ని పూజలు చేశాను, నువ్వు ఎలా వస్తావో కూడా నేను గుర్తుపట్టలేనా స్వామి? కొంతసేపు నేను దేవుడు అనుకున్నాడు ఏంటి? ఏడోడో పెద్ద పిచ్చి భక్తుల్లో ఉన్నాడు. ఏదోటి చెప్పి ఎంతమంది స్కామ్ చేద్దాం. కనిపెట్టేశావా? సరే. అయ్యో స్వామి. ఎలా ఉన్నావు? బాగున్నావా? అంతా నీ దయ స్వామి. నా దయ ఇదేం చూసావు, ఇంకా ముందు ముందు చాలా చేస్తావు. బ్యాంక్ బ్యాలెన్స్ బాగానే ఉందా? పర్లేదు స్వామి. దగ్గరలో బిర్యానీ షాప్ ఏడ ఉంది? ఎందుకు స్వామి? దేవుని క్వశ్చన్ చేయొచ్చా? మరి పద. చూశారుగా, ఇది పరిస్థితి. మనకి నమ్మకం ఉండాలి, అది మన మీదే ఉండాలి. అలా అయితేనే ఏదైనా సాధిస్తాం.
ఇలా గుడ్డిగా నమ్మితే ఇలాంటి వాళ్ళు సమాజంలో పెరుగుతూనే ఉంటారు. టేక్ కేర్, బాయ్.